విఘ్నేశ్వర ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ పీతల పులుసు. ముందుగా పీతలని ఈ విధంగా కాళ్ళు ఇరుపుకుని పక్కన పెట్టుకోవాలి. పీతలను దేనికది సపరేట్గా చేసుకోవాలి. దీన్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పీతలని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలి. నేను 12 పీతలు పెద్దవి తీసుకున్నాను. దానికి ఏమేమి కావాలో చూడండి. ధనియాలు 4 స్పూన్లు, జీలకర్ర 4 స్పూన్లు, 3 వెల్లుల్లిపాయలు, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు. ముందుగా మిక్సీలో ధనియాలు, జీలకర్ర వేసుకొని ఒక రౌండ్ తిప్పుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యేవారు. ఈ విధంగా అయ్యే వరకు తిప్పుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పాలి. అందులో మళ్ళీ ఉల్లిపాయలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా ముద్దని పీతల్లో వేసుకోవాలి. టేస్ట్కి సరిపడగా ఉప్పు, ఒక 5-6 స్పూన్లు కారం, ఒక స్పూనుడు పసుపు వేసుకుని బాగా కలపాలి. ముక్కలు పట్టే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ స్పూన్తో ఒక 8 స్పూన్లు నూనె వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ముందుగా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం మసాలాలు కలిపి పెట్టుకున్న పీతల్ని ఇందులో వేసుకోవాలి.
కొద్దిగా వేగిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ముక్క ములిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని వంకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. 100 గ్రాముల చింతపండుని పులుసు తీసి పెట్టుకున్నాను, అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 నుండి 15 నిమిషాలు ఉడకనియాలి. మూత తీసుకుని కొత్తిమీర వేసుకోవాలి. అంతే, వేడివేడిగా పీతల పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.